అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణాస్ గోల్డెన్ వర్డ్స్. 100లో 99 మంది తమ పిల్లలకు బాగా ఆస్తులు సంపాదించి ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ డబ్బు గురించి, ఆర్థిక విషయాల గురించి ఎవ్వరూ నేర్పించరు. అందుకే ఈ తరం పిల్లలు ఎంత బాగా చదివినా, ఎంత మంచి జాబ్ చేసినా అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. మీ పిల్లలకు 18 ఇయర్స్ రాకముందే తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పబోయే 5 పవర్‌ఫుల్ ఫినాన్షియల్ లెసన్స్‌ను నేర్పించండి. ఇవి ఏ స్కూల్‌లో కూడా చెప్పని లెసన్స్. పిల్లల కోసం ఫినాన్షియల్ ప్లానింగ్ చేయవద్దు. వాళ్ళకి ఫినాన్షియల్ విజ్డమ్‌ను నేర్పండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెసన్ నంబర్ 1, నీడ్స్ వర్సెస్ వాంట్స్. మన పిల్లలకు అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడాను నేర్పించడం. నీడ్స్ అవసరాలు. మనం బ్రతకడానికి, ఆరోగ్యంగా ఇంకా సేఫ్‌గా ఉండడానికి ఇవి తప్పనిసరి. ఇవి లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టం. అవేంటంటే ఫుడ్, వాటర్, ఇల్లు, బట్టలు, స్కూల్, మెడిసిన్స్. వాంట్స్ కోరికలు. మనకు ఉంటే బాగున్ను అనిపించేవి. ఇవి లేకపోయినా మన లైఫ్‌కి పెద్దగా ఇబ్బంది ఉండదు. అవేంటంటే న్యూ టాయ్స్, బ్రాండెడ్ షూస్ అండ్ క్లాత్స్, పిజ్జా, బర్గర్, రెగ్యులర్‌గా రెస్టారెంట్స్‌కి, మూవీస్‌కి ఇంకా ట్రిప్స్‌కి వెళ్ళడం. మీ పిల్లలకు నీడ్స్ వర్సెస్ వాంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ రెండింటిని లిస్ట్ చేయమని అడగండి. సపోజ్ మీ పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు వారికి ఒక్కసారి ఆ లిస్ట్ చూపించండి. అప్పుడు వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. అది అవసరమా లేదా కోరిక అని. ఈ అలవాటు కనుక మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళు పెద్దయ్యాక ఒక మంచి ఫినాన్షియల్ డిసిప్లిన్‌ను అలవాటు చేసుకుంటారు. లెసన్ నంబర్ 2, సేవింగ్స్ అండ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. పొదుపు అనేది కేవలం డబ్బును దాచడం మాత్రమే కాదు, వారి గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్స్ అని పిల్లలకు చెప్పాలి. సపోజ్ మీ పిల్లలు సైకిల్ కొనివ్వమని అడిగారనుకోండి, వారికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. సైకిల్ కాస్ట్ 1000 రూపీస్, నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఇంకొక 900 కావాలి. నువ్వు ఎవ్రీ వీక్ 100 రూపీస్ దాచుకుంటే 9 వీక్స్ లో సైకిల్ కొనుక్కోవచ్చు. ఇలా కౌంట్ చేసి చూపించండి. మీరు కూడా మీ బడ్జెట్ లేదా పొదుపు లక్ష్యాల గురించి వారితో మాట్లాడండి. మనం కొత్త కారు కొనడానికి డబ్బు దాచుకుంటున్నాం, అందుకే ఈసారి బయట ట్రిప్ కి ప్లాన్ చేయలేదు. ఇలా చెప్పడం ద్వారా పొదుపు అనేది ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అని వారికి అర్థమవుతుంది. డిలేడ్ గ్రాటిఫికేషన్, ఓపిక నేర్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. వెంటనే వచ్చే ఆదాయాన్ని వదులుకొని కొంచెం ఓపిక పడితే పెద్ద లాభం వస్తుందని అర్థం చేసుకోవడం. డిలేడ్ గ్రాటిఫికేషన్ ను చిన్న పనుల నుండి స్టార్ట్ చేయండి. సపోజ్ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత టీవీ చూద్దాం, డిన్నర్ అయిన తర్వాత స్వీట్ తిందాం, నువ్వు ఈ రోజు నీ రూమ్ ని సర్దితే రేపు నీకు ఇష్టమైన స్టోరీ చదివి వినిపిస్తాను. ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు పిల్లలకు ఒక రోజు ఆగి ఆలోచించడం నేర్పండి. దీని ఫలితం తొందరపడి ఖర్చు పెట్టే అలవాటు నుండి బయటపడతారు. లెసన్ నెంబర్ 3, గుడ్ డెప్ట్ వర్సెస్ బ్యాడ్ డెప్ట్. అప్పు చేయడం ఎల్లప్పుడూ చెడ్డది కాదు. అది దేనికి తీసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యం. మీ పిల్లలకు గుడ్ డెప్ట్, బ్యాడ్ డెప్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని చెప్పండి. గుడ్ డెప్ట్ అంటే ఏంటంటే మీ ఫ్యూచర్లో ఆదాయాన్ని, విలువను పెంచే ఆస్తిని కొనుక్కోవడానికి తీసుకునే అప్పు. ఇది జేబులోకి డబ్బును తిరిగి మళ్ళీ ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్. మంచి అప్పు అనేది మీ సామర్థ్యం మీద చేసే పెట్టుబడి. బ్యాడ్ డెప్ట్ ఇది తగ్గిపోయే విలువ ఉన్న వస్తువుల కోసం లేదా కేవలం ఉపయోగించుకోవడం కోసం తీసుకునే అప్పు. ఇది మీ జేబు నుండి డబ్బును లాగేస్తుంది. క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కొత్త మొబైల్ ఫోన్, కాస్ట్ ఎలక్ట్రానిక్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం తీసుకునే అప్పు. వీటి విలువ త్వరగా తగ్గిపోతుంది. బ్యాడ్ డెప్ట్ అనేది ఒక వ్యసనం లాంటిది. ఇది ఇన్‌స్టాంట్ హ్యాపీనెస్‌ని ఇస్తుంది కానీ రేపు మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ను దూరం చేస్తుంది. ఈ లెసన్ ద్వారా ఆర్థిక ఒత్తిడి లేకుండా తెలివిగా అప్పులను ఉపయోగించుకోవడం నేర్చుకుంటారు. లెసన్ నంబర్ 4, స్కిల్ ఈజ్ అన్ అసెట్. డబ్బు కంటే మీ స్కిల్ ఇంకా సామర్థ్యమే అసలైన ఆస్తి అని పిల్లలకు చెప్పండి. అలాగే మీ స్కిల్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే అది మీకు జీవితాంతం డబ్బు సంపాదించి పెట్టగలదు. డబ్బు పోయినా మీ వద్ద స్కిల్ ఉంటే మీరు మళ్ళీ సంపాదించగలరు. డబ్బును లేదా వస్తువును పోగొట్టుకోవచ్చు కానీ బ్రెయిన్‌లో ఇంకా మీ చేతుల్లో ఉన్న నైపుణ్యం ఎప్పటికీ పోదు. అదే అసలైన తరగని ఆస్తి. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ పెట్టి అప్పుల్లో కూరుకుపోయినా, మీ వద్ద ఉన్న ఆస్తులన్నీ పోయినా మీ స్కిల్ మాత్రం మిగిలి ఉంటుంది. మీరు దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ మొదటి నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. దీని ఫలితంగా కంటిన్యూయస్ లెర్నింగ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లెసన్ నంబర్ 5, చారిటీ, గ్రాటిట్యూడ్ అండ్ ఎథిక్స్.
డబ్బు సంపాదించడం ఒక బాధ్యత అయితే, దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించడం ఒక నైతిక విలువ. పిల్లలు తమ పాకెట్ మనీ లేదా సంపాదించిన డబ్బులో 10% అవసరమైన వారికి సహాయం చేయమని చెప్పండి. డబ్బు సంపాదించడం మొదలుపెట్టినప్పుడు చాలా మందిలో అహంకారం, డబ్బుపై అత్యాశ పెరిగే అవకాశం ఉంటుంది. కృతజ్ఞత ఈ అహంకారాన్ని తగ్గిస్తుంది. మీకు ఎంత ఉన్నా మీరు ప్రతీదీ మీ సొంతంగా సంపాదించుకోలేదని, ఎంతో మంది సహాయం, అదృష్టం ఇందులో ఉందని తెలుసుకోవాలి. మీరు ఇతరులతో కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ దగ్గర లేని వాటిపై కాకుండా ఉన్న వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచిస్తారు. అది అనవసరమైన కోరికల వెనుక పరిగెత్తకుండా ఆపుతుంది. దీని ఫలితం మీరు ఎంత సంపాదిస్తున్నా ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే సామాజిక బాధ్యతను పెంచుతుంది. చివరగా ఈ 3 విషయాలను వారికి పదే పదే చెప్పండి. డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కకూడదు. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనశ్శాంతిని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో దాపరికం లేదా మోసం చేయడం మంచిది కాదు. తీసుకున్న అప్పును సమయానికి తిరిగి చెల్లించడం మీ బాధ్యత అని చెప్పండి. మీ పిల్లలకు మీరు ఎంత సంపాదించారో ఇవ్వడం ముఖ్యం కాదు. వారికి ఎంత తెలివిగా సంపాదించాలో, ఎంత విలువలతో ఖర్చు పెట్టాలో, ఎంత కృతజ్ఞతతో ఇతరులకు సహాయం చేయాలో నేర్పించడం ముఖ్యం. అప్పుడే వారు డబ్బుకి బానిస కాకుండా డబ్బుని తమ బానిసగా చూసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ లెసన్ మీకు బాగా నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మన సమాజం మొత్తం ఆర్థికంగా ఎదిగినప్పుడే మన పిల్లల భవిష్యత్తు సేఫ్ గా ఉంటుంది. ఈ మంచి పని చేయడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.